పని సక్రమంగా చేయండి. అయ్యయ్యో కార్తిక్ గారు, ఇంత లేట్ ఏంటండి? ప్రమీల గారు స్టేషనరీ చెక్ చేస్తున్నారు. అయ్యో, వాటి క్వాలిటీ ఒక్కటి కూడా ఏమాత్రం బాగోలేదంట. రండి, మిమ్మల్ని పిలుస్తున్నారు. రండి. మీరు వెళ్ళండి, నేను వస్తున్నాను. సరే, మీరు వెళ్ళండి. మేడం రమ్మన్నారంట. ఏంటండి కార్తిక్ గారు, స్టేషనరీ ఐటమ్స్ అన్ని ఇంత చీప్ గా ఉన్నాయి? ఏది లేవండి. అయ్యయ్యో, నిజంగా చీప్ క్వాలిటీ లాగా ఉన్నాయి మేడం. ఇంకేమున్నాయి మేడం? చూడండి. అవును, ఇది కూడా చీప్ క్వాలిటీ మేడం. ఈ పెన్స్ చూడండి ఎలా ఉన్నాయో. అయ్యో మేడం, మళ్ళీ పడిపోయింది. మీరుండండి, నేను తీస్తాను. మేడం, ఆ ఫైల్ చూసారా ఎంత చెత్తగా ఉందో? అవుననుకుంటా. సారీ మేడం, సారీ. ఇందాక నన్ను బైక్ గుద్దేయిపోయింది. రెండోసారి డాష్ ఇవ్వకపోతే ఇలాగే అవుతుందని మక్కని చెప్పాడు. అందుకే ఇలా చేశాను. దయచేసి కోపడకండి మేడం. ఇక నుంచి నేను 5 feet డిస్టెన్స్లో ఉండే మాట్లాడతాను. క్షమించానని చెప్పండి మేడం. అసలే ఫ్యాన్ టైట్గా ఉంది. చినిగిపోయినా చినిగిపోతుంది. నా పరువు పోతుంది మేడం. వెళ్ళండి, ఇంకెప్పుడు ఇలా చేయకండి. చాలా థ్యాంక్స్ మేడం. మరి వెర్రి మాలోకంలా ఉన్నాడే. సెల్లె, బావ అలాగ చూడక దిష్టి తగిలేద్దా? ఇదిగో సెల్లె, బావ నిన్ను ఫుల్గా పేమెంట్ చేయాలంటే నువ్వు బాక్సింగ్ ఆడి బాక్సింగ్ కప్ గెలిచేయాలి. బావ అప్పుడు నీకు పెద అయిపోతాడా? అయితే ప్రాక్టీసింగ్ బాగా చేసేస్తానన్నయ్య. నువ్వు బాగా ప్రాక్టీస్ చేసేయే నా దగ్గర నిన్ను గెలిపించేస్తాను. సెల్లె, బాబాయ్ ఏట ఎక్కడున్నాడా? అవును నాన్నా, నాన్నా. గంగా, నువ్వేంటమ్మా ఇక్కడ? ఇది రుద్రసర్ అకాడమీ నాన్నా. నేను బాక్సింగ్ నేర్చుకునేది ఇక్కడే. అవునా? మ్మ్. లచ్చమ్మ చెప్పినట్టు విధి గంగని వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి చేరుస్తుంది కాబోలు. అవును, మీరిక్కడెందుకున్నారు? నేను డ్రైవర్గా పనిలో చేరాను బాబు. అవును నాన్న, నువ్వు ఇలా పనిలో కానీ వచ్చేస్తే అమ్మనెవరు చూసుకుంటారు? మీ అమ్మకి ఇప్పుడు బాగానే ఉందిలే గంగా, నయమైపోయిందిగా. అందుకే తను కూడా నేను పనిచేసే చోట వంట మనిషిగా చేరింది. మేమిద్దరం ఆలింట్లోనే ఉంటున్నాం. అవునా? అమ్మ కానీ నువ్వు కానీ నాతో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు నాన్న? నయమైతే మాత్రం ఇలా పనులు చేయాలా? గంగా, ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ఒకరి మీద ఆధారపడకుండా బ్రతకడమే మంచిది. అదే వాళ్ళ గౌరవం కూడా. వాళ్ళేమీ చేయలేనప్పుడు కూతురు అల్లుడిగా మనమే వాళ్ళని ఆదరించాలి. అది మన బాధ్యత కూడా. వాళ్ళకు అడ్డు చెప్పకు. ఎంతగా నువ్వు ఎవరి దగ్గర పని చేస్తున్నావు బాబాయ్? మా డ్రైవర్తో మీకు మాటలేమిటి? నాన్న, నువ్వు ఈ పెద్ద మనిషి దగ్గర పనిచేస్తున్నావా? నాన్న, ఈ అమ్మాయి నీ కూతురా? అవును సార్. మీకు ముందే పరిచయం ఉందా సార్? పరిచయం జరిగింది. వరల్డ్ ఈజ్ వెరీ వెరీ స్మాల్. ఒక డ్రైవర్ కూతురు
బాక్సింగ్ ఛాంపియన్ కావాలని కలలు కనడం, దానికి తన భర్త సపోర్ట్ చేయటం బాగుంది, చాలా బాగుంది. మీ నాన్నగారు ఏం చేసేవారు సార్? ఆయన కూడా అప్పట్లో బాక్సింగ్ చేసేవారా, లేదంటే కుస్తీలు పట్టేవారా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఎవరో ఒక నార్మల్ ఉద్యోగో లేక వ్యవసాయదారుడో అయ్యుంటాడు, అంతేనా? అయినా కూడా మీరు బాక్సింగ్ ఛాంపియన్ అయ్యారు కదా, మరి నేనెందుకు కాలేను? పైడిరాజు, సార్ నీ కూతురుకు చిన్నప్పుడు వసెక్కువ పోసావా? అది మీకే తెలియాలి సార్, అది మీ కూతురే కదా. ఆ, అంటే సార్ అది అతివాగుడు ఎక్కువైంది, కాస్త తగ్గించుకోమని చెప్పు. అలాగే సార్. కార్దే, సార్ ఏటమ్మా ఇది? నీకు ఆయనతో తగువెందుకు? తప్పమ్మా. అసలు నువ్వు అమ్మా ఆ ఇంట్లో ఎందుకు పనిలో చేరారు నాన్న? అది కాదమ్మా. పైడిరాజు, సార్ వచ్చి కార్దే. అలాగే సార్, నేను మళ్ళీ మాట్లాడతానమ్మా. వస్తాను బాబు, కాస్త జరగమ్మా. సార్, మా అమ్మ నాన్న ఆ పెద్ద మనిషి దగ్గర పనిచేయడం నాకు ఇష్టం లేదు. వెంటనే వెళ్ళి పని మానేయమని చెప్తాను. గంగా, నీకిందాకే చెప్పాను కదా, వాళ్ళు ఇష్టంగా పనిలో చేరారు. ఇద్దరూ ఒకే చోటు ఉంటారు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళని చేయని. నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వకు. పద రంగా. ఇది రుద్రబాబు గారు సూపర్ మార్కెట్ కదా, ఆ అమ్మగారు ఇక్కడ తీసుకొచ్చారేటి? ఈ సూపర్ మార్కెట్కి తీసుకొచ్చారేంటమ్మా? మా ఇంటికి ఇదే దగ్గరని వస్తూ ఉంటాను, కానీ మరీ ఇంత దగ్గర అనుకోలేదు. ఎందుకలా అడిగావు? ఏం లేదమ్మా, వెళ్దాం పదండి. ఇవన్నీ నీట్గా సర్దేయండి. అలాగే మేడం. మీరా? బాగున్నారా? బాగున్నానమ్మా. మీరొచ్చేంతసేపు అయింది? తను నీకు ముందే పరిచయం ఉందా లక్ష్మి? తనెవరనుకుంటున్నారు? మా గంగ వాళ్ళమ్మ. లక్ష్మి, గంగ నీ కూతురా? అవునమ్మా. ఇంతకీ మీ ఇద్దరికి ఎలా పరిచయం? నేను అమ్మగారి దగ్గర వంట పనికి చేరానమ్మా. ఓ అవునా? పెద్దయ్య గారు ఆరోగ్యం ఎలా ఉందమ్మా? బాగుంది పిన్ని గారు. మామయ్య గారు త్వరగానే కోలుకున్నారు. మీ మావయ్య గారు? విజయేంద్ర ప్రతాప్ గారండి.